ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దివిపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సైడ్ కాలువ విషయంలో తలెత్తిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడులలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. గ్రామంలో ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం దివిపల్లిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటారు? దివిపల్లిలో ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఇక్కడ జరిగిన సంగతికి సంబంధించి ఎన్నికలు గతంలో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి ఒకరిపై ఒకరు టీడీపీ వైసీపీ అనేది అక్కడ గలభా పడటం జరిగింది. ఆ గలభాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు సైడ్ కాలువ విషయం అని చెప్పి తలెత్తుందని చెప్పి చాలా వివాదం అనేది కొనసాగి ఇరు వర్గాలు అనేది కొట్టుకోవడం జరిగింది. ఈ ఇరు వర్గాలు పొందే దాడుల్లో ఒకరికొకరు ఇప్పుడు నలుగురికి టీడీపీకి సంబంధించిన ఇద్దరికి అలాగే వైసీపీకి సంబంధించిన ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వీటిని ఎర్రగొండపాలెం ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. కానీ గ్రామంలో మాత్రం పోలీసు వాళ్ళు బందోబస్తుగా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ గలభా జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఉన్నారు. మాదిరి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.